ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే డాబా స్టైల్ చోలే అనమాట. చాలామందికి ఆ చోలే అంటే ఆ శనగలు ఎలా నల్లగా అవుతాయి అని అంటారు. ఇప్పుడు నేను చూసారా చిన్న కాటన్ క్లాత్‌లో నేను కొంచెం టీ పొడి, తర్వాత కొన్ని ఎండు దానిమ్మ గింజలండి దొరుకుతాయి. ఈ అనార్దాన అని అంటారు. తర్వాత హోల్ గరం మసాలా నేను చూపించినట్టు అక్కడ చూసారా 2 యాలుక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు ఇవన్నీ కట్టేసి కుక్కర్‌లోని శనగలు ఆల్రెడీ నేను నానబెట్టాను. అందులోని ఇది మూట కట్టేసి ఒక 3, 4 విజిల్స్ రానివ్వాలన్నమాట. రానిచ్చిన తర్వాత శనగలు చూడండి నల్లగా కొంచెం తయారవుతాయి. అది అప్పుడు అందులో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అది విడిగా తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి శనగలు చక్కగా ఉడికాయి. ఈ లోపల నేను ఏం చేశానంటే టమాటో అండ్ ఆనియన్ అనమాట మంచిగా సగ్గబెట్టి పేస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు కడాయిలోని జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా నేను చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా అది వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయలో నేను ఎప్పుడు రుబ్బినప్పుడల్లా పసుపు వేస్తాను కాబట్టి కొంచెం అది పసుపు కలర్లోనే కనిపిస్తుంది. ఈ మసాలా ముద్ద బాగా ఇది అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి చూసారా అన్నీ వేయకుండా కొంచెం గుప్పుడు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అది తర్వాత పేస్ట్ చేసి వేస్తాం అన్నమాట. సో ఈ శనగలు వేసేసిన తర్వాత దీంట్లోని చోలే మసాలా పౌడర్ మనకు రెడీమేడ్ దొరుకుతుంది. అది కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ ఇవి అన్నీ కంపల్సరీ ఇవి డ్రై మసాలా పౌడర్స్ వేసేయాలన్నమాట. వేసేసి కలిపేసి కొంచెం తగిన నీళ్లు పోసి ఒకవేళ కుక్కర్లో మనం ముందర ఉడకపెట్టినప్పుడు ఏమైనా నీళ్ళు మిగిలితే ఆ నీళ్ళు ఇప్పుడు పోసేసేయండి. పోసేసి కొంచెం కలిపి మూత పెట్టండి. ఇప్పుడు ఇందాక శనగలు కొన్ని గుప్పుడు పక్కన తీసి పెట్టమని చూసారా అవి మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసేసేయండి. ఎందుకంటే ఇది మనం ఈ చోలేలో యాడ్ చేసినప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అన్నమాట థిక్గా. ఎంత రుచి వస్తుందంటే మొత్తం అంతా అసలు ఆ రుచి మారిపోతుంది. సో ఆ శనగల పేస్ట్ కూడా వేయాలన్నమాట. వేసి బాగా నూనె పైకి తేలుద్ది. ఎప్పుడు ఈ చోలే రెడీ అనే ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడైతే నూనె కొంచెం పైన తేలుద్దో అప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయిందని అర్థం. దీంట్లోని మంచిగా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసేసి కట్ చేసి పెట్టుకొని దించేసే ముందర కొత్తిమీర వేసి బాగా కలిపేసి అప్పుడు మీరు చపాతీతో కానీ లేకపోతే జీరా రైస్తో కానీ దేనితోటన్నా ఇది సర్వ్ చేసుకోవచ్చు అనమాట. వేడిగా చాలా బాగుంటుంది. దీంతో ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు కూడా పెడితే సైడ్న చాలా బాగుంటుంది. చూసారా రంగు ఎలా మారిందో అచ్చం డాబా స్టైల్ చోలే. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు చెప్పండి కమెంట్స్లోని. నాకు తెలిసి మీకు రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో